సరే గాని సినిమాకి వెళ్దామా? ఒంటరిగానా? లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. దీనికి ఇలా అంటే మరి ముద్దు అడిగితే? ఏంటి ముద్ద? అయ్యయ్యో, నా వల్ల కాదు బాబు. మీనాక్షి, మీనాక్షి! ఆగిపోయారేంటండి? నిర్ణయం మార్చుకున్నారా? అయ్యయ్యో, పెద్దనాన్న కారు వస్తోంది. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూసారంటే ఇంకంతే. ఇప్పుడేం చేద్దామో చెప్పు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నాకు చాలా భయపడకుండా వెళ్ళండి, నేను చెప్తున్నానుగా. ఏంటమ్మా? పెద్దనాన్న, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పటిదాకా ప్రాక్టికల్స్ అయ్యాయి. సరే సరే, త్వరగా వెళ్ళు. ఇంట్లో కంగారు పడుతుంటారు. ఏయ్, ఆ అద్దం ఎటు తిప్పరా. బండి ఆపు. కళ్ళెదురుగానే ఎంత జరిగింది. కాలేజీకి వెళ్ళేది ఎందుకేనా? ఇలాంటి విషయాలు జరుగుతాయనే. దానికి చదివేం అక్కర్లేదు అన్నాను. వింటేగా ఇది. విన్నావా విన్నావా విన్నావా? ఏమీ లేకుండానే ఏదో ఒకటి అంటారు ఈ ఊళ్ళో. అన్నయ్య చూశాడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూసుంటే మనం ఎన్ని మాటలు పడాల్సి వచ్చేదో. అయ్యయ్యో, ఇదేదో బాగుంది. ఊళ్ళో వాళ్ళు అనకముందే మీరే అనేస్తున్నారే. అది కాదమ్మా, ఇప్పుడిప్పుడే మన ఊరు నుంచి కాలేజీకి పంపిస్తున్నాం. ఏదన్నా జరగకూడదు జరిగిందే అనుకో, మాట వచ్చేది మనకే కదా. మనం కళ్ళతో చూసినవన్నీ నిజాలైపోతాయా అండి? వచ్చే దారిలో పెద్దనాన్నని చూశానని వచ్చినప్పుడే చెప్పింది నాకు. ఏదో పాఠాల గురించి అబ్బాయితో మాట్లాడుతూ వచ్చిందంట. నేనన్నీ అడిగి తెలుసుకున్నాను. మన రక్తాన్నే మనం తప్పు పడతామా? మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అండి. ఎందుకైనా మంచిది ఆ అబ్బాయిని ఒక చూపు చూద్దామంటావా? వదిలేరా, మీ వదిన ఏమీ లేదని చెప్తోందిగా. వస్తానమ్మా. అలాగేనండి. వస్తానరా. సరే అన్నయ్య. ఏయ్, తను చెప్పిందంతా అబద్ధంరా. నా కళ్ళతో చూసిందే నిజం. నా కళ్ళేమన్నా పోయాయా? ఇక మీదట ఎక్కడైనా ఇద్దరు కలిసి కనిపించారనుకో, అక్కడే వేసేసి. అలాగే అన్న.